మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే తీవ్ర ఒత్తిడిలో పడిందనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి సాధారణంగా మనం ఏం చూస్తాం, బెల్లం చుట్టూ చీమలు ఎంత సాధారణంగా ఉంటాయి. అధికారం ఎక్కడుందో నేతలు అక్కడికి వస్తుంటారు. ఒకవేళ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళడం ఎప్పుడు మనం చూడలేదు, కానీ ఇప్పుడు మనకి అదే విధానం కనిపిస్తోంది. తెలంగాణలో సీన్ మనకి ఇక్కడ రివర్స్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో ఏం జరుగుతోంది ఏంటి అనే నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది. అయితే ఎందుకు సీన్ రివర్స్ లో కనిపిస్తుందనే క్వశ్చన్ అయితే మనకి రేస్ అవుతోంది. అధికార పార్టీ చేతి నీడ నుంచి ఎందుకు ఒక్కొక్కరిగా జారిపోతున్నారని క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. పటాంజలి విషయానికి వస్తే గనక బీఆర్ఎస్ గుర్తుపై గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ మళ్ళీ చూసిన తర్వాత లేదంటూ కూడా జీవితంలో అసలు రేవంత్ రెడ్డిని సీఎం నమ్మకూడదంటూ కూడా ఆయన మళ్ళీ కారు పార్టీలోకి వచ్చినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అసలు ఎందుకంటే అధికార పార్టీకి వచ్చిన తర్వాత అదే పార్టీలో కొనసాగాలనుకుంటారు కదా, అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు. అలా కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ జీవన్ రెడ్డి జంపింగ్ ఎఫెక్ట్ గట్టిగా పడింది అనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి వెళ్ళిపోతూ కూడా చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అనేది. సో జీవన్ రెడ్డి జంపింగ్ ఎఫెక్ట్ అనేది గట్టిగా పడిందని చెప్పొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ లో జగిత్యాల అడ్డాలో జీవన్ రెడ్డి పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరేమో. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్నటువంటి అనుబంధం గురించి కూడా అందరికీ తెలిసిందే. సో ఆయన ఎందుకు ఒక్కసారిగా పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు, చాలా పాటు నేను ఆలోచించానని చెప్పారు. దాని 2 కారణాలు కూడా చెప్పారు ఆయన. ఒకటి, కాంగ్రెస్ లో సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదన్నారు. ఇక రెండోది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందంటూ కూడా మరో విమర్శ చేశారు. జీవన్ రెడ్డి మాటల పార్టీపై కూడా గట్టి ప్రభావమే చూపించాయంటే ఎస్ అని చెప్పొచ్చు. అటు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, అధిష్టానానికి నమ్మకస్తుడుగా ఉన్నటువంటి నాయకుడు ఎందుకు చేజారిపోయారన్నది ఒకటి వినిపిస్తుంది కదా. అసలు లోపం ఎక్కడుంది? అది ఆయనలోనా? ఆయనలో ఉంటే కానీ 40 years పాటు అక్కడ ఉండలేరు కదా. అది పార్టీలోనా? ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ లోనే లోపం కనిపిస్తుందా అనేది క్వశ్చన్ అయితే రేజ్ అయింది. దీనికి సంబంధించి నెక్స్ట్ మనకి మీనాక్షి నటరాజన్, ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి విభేదాలు వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ గా రావడం, గాంధీ భవన్ లో సమావేశాలు పెట్టి మనం చూసాం. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారనే క్వశ్చన్ కూడా రేజ్ అయింది. మోదీ జమానాలో ఒక్కో రాష్ట్రం కాంగ్రెస్ చేజారిపోతూ వచ్చింది, కానీ తెలంగాణలో అధికారం దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అధికార పార్టీ కప్పల తక్కడలా మారిపోయిందంటే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరు వస్తున్నారు, మరొకరు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒకరంటే ఒకరు పడదు, డైరెక్ట్ గా సీఎం మీదే కామెంట్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కొందరు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తారా, లేదంటే కనుక పక్క పార్టీలో వచ్చినటువంటి వారిని ఇక్కడ నాయకత్వం వహించే విధంగా కొనసాగిస్తారనే దానికి కూడా తెలియదు. ఏకపక్ష నిర్ణయాలతో అసలు ఎవరు ఎసరికి అంటే అసలుకే ఎసరు పెడుతున్నారా? నెక్స్ట్ టైం అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలకమైన సమావేశం కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీకి చాలా నమ్మకస్తులైన వ్యక్తి మీనాక్షి నటరాజన్. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి ఆమె సమాధానాలు రాబట్టే ప్రయత్నం కూడా చేశారా? చేసిన తర్వాత రిపోర్ట్ అనేది హైకమాండ్కి వెళ్ళింది అనేది ఒక క్వశ్చన్. ఇక నెక్స్ట్, పదవుల భర్తీకి నిర్ణయం రేస్ లో ఎవరు ఉండబోతున్నారు? జరిగినదో జరిగిపోయింది, ఇంకా డామేజ్ కాకుండా ఉండడానికి నేతలైతే చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఎవరెవరికి ఇస్తారు ఏంటి, ఈ డామేజ్ కంట్రోల్ చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరికి భర్తీ చేయబోతున్నారు అనేది అయితే సస్పెన్స్ లో పడింది. ఎవరుంటారు దీంట్లో? మన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తారా, లేదంటే అధిష్టానానికి ఏమన్నా వెళ్తారా? మన గతంలో కూడా చూసాం, మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా ఇక్కడ కొంతమంది పేర్లు వినిపించిన ఎమ్మెల్సీ విషయాల్లో కూడా మనకి రాష్ట్రంలో వినిపించిన పేర్లు తర్వాత బయటకు వచ్చినటువంటి పేర్లు భిన్నంగా కనిపించాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అవుతుందా, లేదంటే తన వర్గానికే పదవులు కట్టబెడతారా? పార్టీ నేతలతో సమన్వయంతో ముందుకెళ్లే అవకాశాలు ఏదైనా ఉంటాయా? ఇవన్నీ సమాధానాలు దొరకనటువంటి ప్రశ్నలుగానే మనకి మిగిలిపోతున్నటువంటి సందర్భంగా అనిపిస్తోంది. రైట్, ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి రిపేర్లు ఎందుకు చేస్తున్నట్టు, దీనికి సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అధికార పార్టీ నుంచి మనం చూస్తే గనక ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి రిపేర్లు చేయాలని. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అది కుంగిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే 9 మంది సభ్యులతో ఒక కమిటీని కూడా నియమించింది తెలంగాణ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మేడిగడ్డ కావచ్చు, సుందిల కావచ్చు, అన్నారం ప్రాజెక్టులు కావచ్చు, దీన్ని పునరుద్ధరించడం ఎలా అనే అంశానికి సంబంధించి కమిటీలో కూడా చర్చించబోతున్నారు. ఆ కమిటీలో వచ్చినటువంటి వాస్తవాలు బట్టి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏదైతే నెక్స్ట్ సీజన్ మనకి రైనీ సీజన్, వానాకాలం రాకముందే కూడా ఈ పరీక్షలన్నీ చేసి దానికి మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఎంతవరకు మేలు జరుగుతుంది ఏంటి, ఇప్పుడు డైవర్షన్ చేయడానికి గల కారణం ఏంటి అనేది కూడా మనకు ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది. అసలు నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్, అసలు ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు?
ఇప్పటి వరకు ఏం చెప్పారు? అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆనాటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఒక ఏటీఎం లో మారిపోయిందని చెప్పారు కదా. మరి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారు, కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని ఆ పేరు అనేది బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేసింది. తర్వాత రాజకీయ ప్రాజెక్ట్ గా కూడా మారిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. సో బ్యారేజ్ కుంగుబాటును కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకోబోతుందా అంటే ఎస్ అని చెప్పొచ్చు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి నిదర్శనం అంటూ కూడా విమర్శలు గుప్పించేందుకు వాడుకుంది ఆనాటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కోట్ల రూపాయలు దోచుకునేందుకు ఏటీఎం కార్డు గా మారిపోయిందంటూ కూడా అనేక విమర్శలు చేశారు. మరి నిరూపించారా? డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వచ్చింది, పరిశీలించింది. మరి ఇన్ని చేసిన తర్వాత ఏం చేశారు ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ గా మారిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. క్రెడిట్ కేసీఆర్ కు పోతుందనే ఇక్కడ ఇదంతా చేస్తున్నారనేది ఒకటి. అండ్ నెక్స్ట్ గ్రేటర్ ఫలితం మిస్ అయ్యారా అనేది కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరంలో గోదావరి నీటిని ఒడిసి పడితే కనుక హైదరాబాద్ వరకు అది రిజల్ట్స్ మనకి వస్తాయనేది కాంగ్రెస్ సర్కార్ వేసుకున్నటువంటి ప్లాన్. కానీ 600 అయినా సరే గోదావరిపై తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి తీరుతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి శపథం చేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. కానీ ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్ గా యూటర్న్ తీసుకుని మళ్ళీ కాళేశ్వరం వైపు ఎందుకు వెళ్తున్నారు? దీని వెనుక స్ట్రాటజీ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఎన్ని వేల టీఎంసీలని వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయి దీనివల్ల ఎంత నష్టం జరిగింది, రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారని కూడా మనం చూసాం. దీంట్లో అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్లు చేయకుండా వెళ్లిపోవడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీన్ని బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రేవంత్ వ్యూహాలు బెడ్స్ కొడుతున్నాయా? ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సంబంధించి వ్యతిరేకత మనం రావడం చూస్తున్నాం. డిలిమిటేషన్ సంబంధించి హైబ్రిడ్ మోడల్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మనందరికీ తెలిసిందే ఆ ప్రతిపాదనపై ఢిల్లీ లెవెల్లో కూడా ఆడుకున్నారు. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. ఇదెక్కడ ఆలోచన? ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తారంటూ కూడా లోక్సభ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్స్ చేశారు. ఆ పనిలో పనిగాని మరొక కామెంట్స్ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన సంబంధించి కూడా సంబంధం లేనటువంటి పొంతన చేస్తూ కూడా ముందుకెళ్లారు. ఈ విషయానికి సంబంధించి అటు తెలంగాణ వాదులు పార్టీకి సంబంధం లేకుండా కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా ఏకమై ముక్తకంఠంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. కానీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందించారనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇలాంటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటది. ఇదంతా ఒకే అయితే మనకి డీలిమిటేషన్ సంబంధించి చర్చ జరిగితే ఈ రోజు ఏదైతే ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, అది కూడా ఎవరిచ్చారు? కూటమికి సంబంధించినటువంటి ఎంపీ శ్రీనివాస్ వర్మ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి ప్రాంతం డిబేట్ రైట్. ఇక ఈ రోజు ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది తెలంగాణలో హాట్ టాపిక్ గా. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు హాజరయ్యారు? శ్రీనివాస్ వర్మ పిలిచారు కేంద్ర మంత్రి. అక్కడ అందరూ ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ డీలిమిటేషన్ సంబంధించి ఇటుపక్క కాంగ్రెస్ నో అని చెప్పిందని చెప్పి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటుపక్క బీజేపీ ఎందుకు అంటే మహిళా వ్యతిరేకంగా ముద్ర వేస్తున్నటువంటి సమయంలో ఎందుకు కలిశారనేది. ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఓకే ఆవిడ ఫ్లవర్ బుకే ఇచ్చారు. డీలిమిటేషన్ బిల్లు వీగిపోయేలా చేశారు, ప్రజాస్వామ్యం రక్షించారంటూ కూడా కామెంట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఆఫ్టర్ దట్ ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి వెళ్లడము, వారితో కూర్చొని మాట్లాడడము, దేనికి ఎందుకు రాష్ట్రంలో ఒకలాగా కేంద్రంలో ఒకలాగా అనే ఒక సందర్భానికి ఇది ఉదాహరణగా ఉన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఏమన్నారు ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ కి పోయింది బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతాడు పొద్దుగాల. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల ఇల్లు ముట్టడి అంటది,
అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? ఇక ఇప్పటి వరకు నడిచింది ఒక ఎత్తు అయితే, ఇక మరొకటి కేసీఆర్ సభ 20వ తేదీన పెట్టబోతున్నారు. ఆ రోజే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎందుకు పెట్టుకున్నారనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో అది ఒక చర్చగా మారుతోంది. అటుపక్క కేసీఆర్ సభ ఉన్నప్పుడే ఎందుకు పెడుతున్నారు అనేది. ఈ నెల 20వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పర్యటన పెట్టుకున్నారు. అదే రోజు మేడిగడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ కూడా ఉండబోతుంది. కానీ ఏదైతే సేమ్ రోజు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు పునరుద్ధరణ చేయాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించనున్నారు ఆ రోజే సీఎం రేవంత్ రెడ్డి. తప్పేం లేదు, కానీ జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చాలా రోజుల తర్వాత ఈ సభ పెట్టబోతున్నారు. ఆ రోజునే సీఎం రేవంత్ రెడ్డి కూడా టూర్ ప్లాన్ చేసుకోవడం వెనుక కారణం ఏంటి అంటే, ఫోకస్ అంతా అటుపక్క వెళ్ళకపోకుండా ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ జరిగే విధంగా చేయాలి, లేదంటే కనుక మీడియా కవరేజ్ లేకుండా చేయాలి, ప్రజలకు వెళ్లకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా తెలుస్తోంది. జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు 20వ తేదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఆ రోజు ఇంకా చాలా మందికి కూడా పార్టీలోకి వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే తనకు అత్యంత ఆప్తుడైనటువంటి అత్యంత ఇష్టమైనటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన సభ ఉంటుంది కాబట్టి కేసీఆర్ది ఇంకాస్త జోష్ గా, ఇంకాస్త విమర్శలు ఎక్కువగా మనకు సాధారణంగానే తెలుసు కేసీఆర్ మాట్లాడుతున్నారంటే ఎట్లా ఉంటుంది అనేది, కానీ ఇంకాస్త పంచిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా మాట్లాడబోతున్నారా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా రేవంత్ రెడ్డి సేమ్ డేట్ న టూర్ అనేది పెట్టుకున్నారా అనేది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటా బయట రేవంత్ రెడ్డి అవాస్బాల్ అవుతున్నారనేది చూద్దాం. దానికంటే ముందు కేసీఆర్ కవరేజ్ తగ్గించాలనే ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే దానికి సంబంధించి కేటీఆర్ ఒక విషయం మాట్లాడారు. ఆ బయట చూద్దాం. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నాం, బుర్ర కూడా తక్కువ. జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. జగిత్యాల నుంచే మళ్లీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైతుంది, దండయాత్ర మొదలైతుంది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. రెడీగా ఇంటా బయట కూడా రేవంత్ రెడ్డి అబాస్పాల్ అవుతున్నారు. ఎందుకంటే తీసుకునే డెసిషన్స్ ఆ విధంగా ఉన్నాయనేది వస్తున్నటువంటి విమర్శ. ఎక్కడ పర్యటించినా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఏంటది ఒక పాయింట్. సో రేవంత్ రెడ్డి పర్యటన హైలైట్ అవుతుందా, లేదంటే కనుక డైవర్షన్ అవుతుందా అనేది ఇంకోటి. అదే సమయంలో కేసీఆర్ తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్. ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఒకదాని తర్వాత మరొకటి ఈ విధంగా డైవర్షన్ అయ్యే విధంగా, లేదంటే ప్రజల్లో కాస్త అభాస్పాల్ అయ్యే విధంగా ఉంటే కనుక ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాబట్టి అది ఎంతవరకు ఆస్కారమయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ చెప్పిన విధంగా కేసీఆర్ వస్తున్నారంటే అక్కడ ఆల్రెడీ సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి మైలేజ్ వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. రైట్, ఇంతకు మనం ముందు ఏదైతే మాట్లాడుకున్నామో గ్రేటర్ ఫలితం మిస్ అయ్యారా అనే దానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? 6 నూరైనా సరే గోదావరిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ చేసి తీరుతామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఉన్నట్టుండిగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వర్షాకాల సీజన్, రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే లోపు ఇదంతా కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఏంటి అనే క్వశ్చన్ కూడా మనకి పెద్దగా వినిపిస్తుంది కదా. అసలు కాళేశ్వరాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఏంటి? ఇప్పటి వరకు వద్దనుకున్నారు, అంతా ఆనాటి బీఆర్ఎస్ తినేసింది అని చెప్పేసి పాలిటిక్స్ మనం చూసాం, విమర్శలు ప్రతి విమర్శలు. ఏం జరిగిందని తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్, ఏం జరుగుతోంది ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, లేదంటే కనుక ఒక నిర్ణయాన్ని మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ ముందుకొచ్చి ఎందుకోసం అనుకోవచ్చు? యశాష ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల పర్యటనకు ఈ నెల 20వ తేదీన
సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారనేది మాత్రం ఇప్పటికే అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే దీన్ని మాత్రము ఇక్కడ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చూస్తున్నారు. ఎందుకంటే అటు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో అటు కేటీఆర్ తో మంతనాలు జరిపి అధికారికంగా రేపు 20వ తేదీన జైన్ అయ్యి అక్కడ భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఆ సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి అటు పార్టీకి ఉత్తేజం నింపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించి కుంగుబాట్లు కావచ్చు, అటు ఆ పగుళ్ల పైన ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ఇప్పుడే ఈ యొక్క 20వ తేదీనే పర్యటన పెట్టుకొని ఆగమేఘాల మీద ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి ఈ యొక్క ఎన్ని రోజులు చేయని పనులన్నీ కూడా ఈ ఒక్క రోజులోనే చేసిన విధంగా ఈ యొక్క పర్యటన ఉంటుందని కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డ సుందిల్లా బ్యారేజ్ పర్యటించేసి అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు ఒక తట్టడి మట్టి కూడా చేయకుండా కావాలని కక్షపూరితంగా రాజకీయ వైరుధ్యం కోసము ఇప్పటికే అనేక టీఎంసీల నీటిని సముద్ర పాలు చేశాడు. గత 2 సంవత్సరాలుగా ఇదే వంతు కొనసాగించాడు. ఇప్పుడు మాత్రము అటు కేసీఆర్ బయటకు వస్తున్నాడనే నేపథ్యంతో ఈ యొక్క నీళ్ల వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి అటు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఆ రోజు అటు మీడియా కవరేజ్ తగ్గించడం కావచ్చు, ఆ జైనింగ్ యొక్క ఉధృతి తగ్గించే ప్రయత్నంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల పర్యటనను పెట్టుకున్నాడు, అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తున్నాడు అనేది మాత్రము ఒక చర్చ అయితే సాగుతుంది. అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. దానికోసమే ఈ రోజు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కూడా అక్కడికి పర్యటించి గత 2 సంవత్సరాలలో ఏమేమి అక్కడ పనులు చేయకుండా వదిలేశారు, దానివల్ల ఎంత నష్టం జరిగింది. అప్పుడు ఏదైతే ప్రభుత్వం లక్ష్యంతో 1 కోటి ఎకరాల మాగారిని లక్ష్యం పెట్టుకొని కాళేశ్వరం బ్యారేజ్లను నిర్మించి అటు పంప్ హౌస్ లను ఇటు గ్రావిటీ కెనాలను ఇటు బ్యారేజ్లను నిర్మిస్తే వాటిని చిన్న చిన్న మరమ్మతులు చేసి వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మతులు చేయకుండా వాటి మీద రాజకీయం చేసి ఆ నీళ్లను వృధాగా సముద్ర పాలు చేశారు తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా తెలంగాణకు గోదావరి నీళ్లను వాడుకోలేకపోయారనేది అయితే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ 20వ తారీఖు పర్యటన మీద కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఆశ రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. మరి ఈ విమర్శలకు ఏ విధంగా ముందుకెళ్తారని కూడా వెయిట్ చేసి చూద్దాం. మతబట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లిపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నుంచి, మరి కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే ఆశ గారు. శివకుమార్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా అది మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇతర కావచ్చు, ప్రతి విషయానికి సంబంధించి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు అధికారంలో రాకముందు నుంచి మీరు చేసినటువంటి విమర్శలే కదా. కాళేశ్వరం ఒక ఏటీఎం లా వాడుకున్నారు, 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి పనులన్నీ ఈ విధంగా అయిపోయాయి, మొత్తం కూలిపోయింది, ఇదంతా బీఆర్ఎస్ అంటే ఆనాడు టీఆర్ఎస్ కావచ్చు, ఈనాడు బీఆర్ఎస్ కావచ్చు చేస్తున్నటువంటి పనులు అని చెప్పి విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టుండి ఆ పనులు మొదలు పెట్టడము, ఒక కమిటీని వేయడము, పనులు సమ్మర్ సీజన్ అయిపోయి మరి గ్రైండ్ సీజన్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్ కావాలని చెప్పడము, ఏంటి దేనికి కారణం? ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతకేనా? ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఆశా గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 years లో కాంగ్రెస్ పార్టీ ఏ పని చేపట్టినా అటు బీఆర్ఎస్ వాళ్ళు దాంట్లో వాళ్ళ మనుషులు పెట్టి అక్కడ ఆ జరిగిన దాంట్లో గొడవ చేయడం కానీ లేకపోతే యాంటీగా మాట్లాడిపోయడం కానీ అది మొదటి నుంచి మనం చూడడం జరుగుతుంది. దానికి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా తిప్పి కొట్టడం జరుగుతుంది. మిగిలిన పార్టీల గురించి పక్కన పెడదాం, సమయం తక్కువగా ఉంది కాబట్టి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నట్టుండి తెర మీద తీసుకురావడానికి కారణం ఏంటి? ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతే ప్రధాన కారణంగా చూస్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మొన్నటి వరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీళ్ళంతా వచ్చి అక్కడ చెకప్ చేసిపోయిన తర్వాత మొత్తానికి మేడిగడ్డ దగ్గర కానీ లేకపోతే సున్నీద అన్నారం దగ్గర ఇక్కడ ఏవైతే జరిగినాయో అవిటిని వాళ్ళు సూచన ప్రకారం ఏమన్నా మార్పులు చేర్పులు చేసి అవి ఏమన్నా చేయడానికి ఉంటే మటుకు చేస్తారు 100%. లేదు అనుకుంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు రేపు కేసీఆర్ గారి సభ ఉన్న రోజు కాళేశ్వరం లో సీఎం పర్యటన ఉంటది కాబట్టి మీడియా అంతా మొత్తం హైక్ ఉంటది అనే రకంగా కూడా మనం ఆలోచించాం. అంటే ఏంటి మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ అర్థం కాలే. కేసీఆర్ టూర్ ఉంది కాబట్టి మీరు ఆ రోజు టూర్ పెట్టుకున్నారు, సభ ఉంది కాబట్టి అదే ప్రధాన కారణమా? న్యాచురలీ రేవంత్ రెడ్డి టూర్ అనుకుంటూ, కాకపోతే
ఇవాళ రేపు అనుకునేది ఇవాళ చేస్తాం అనే రకంగా ఆ 28th రోజే సోమవారం రోజు పెట్టుకున్నారని ఆల్మోస్ట్ ఆల్ 1 వీక్ నుంచి 20th నే తీసుకోవడం కారణం ఏంటి? ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ వస్తున్నారు కాబట్టి మీడియా ఫోకస్ అంతా అటుపక్క వెళ్ళి మళ్ళీ ఏదైనా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళి ఇంకా నెగిటివ్ అవుతుందేమో అన్న ఒక భయంతోనే సీఎం టూర్ కాబట్టి సీఎం మీదే ఫోకస్ ఉంటుంది, జగిత్యాల సభ మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటారనే కారణమేనా? ఆశ గారు ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ వస్తుండు, కేసీఆర్ వచ్చినాక డైవర్షన్ అవుతుంది అనేది సబ్జెక్ట్. ముఖ్యమంత్రి ఆయన నిర్ణయం ఎప్పుడు డేట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకుంటాడు, అప్పుడు పెట్టాలనుకుంటాడు, అది సర్వసాధారణం. ఎత్తుగడలు అనేది లేదంటే రేపు వెళ్ళొచ్చుగా, ఎందుకు ఆ రోజు మాత్రమే? ఇప్పుడు రేవంత్ రెడ్డి 20 తారీఖు అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఒకరోజు వెనకకు ఒక రోజు ముందు పెట్టుకునేది ఉండే. అట్లా అనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి నిజంగా కూడా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు, మీ సమాధానంలోనే నేను క్వశ్చన్ అడిగిన అవసరం లేదు, మీ సమాధానంలోనే సమాధానం లభిస్తోంది. మీరు డైరెక్ట్ గా చెప్పలేక మీ నవ్వులోనే సమాధానం లభిస్తోంది. ఓకే, మిమ్మల్ని ఇంత మించి ఇబ్బంది పెట్టండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎస్ యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే యాదగిరి గారు, మీరేమనుకుంటున్నారు కాళేశ్వరాన్ని ఇప్పుడు తెర మీద తీసుకురావడం? ఏదైతే బీఆర్ఎస్ ప్రతి విషయంలోనూ ప్రజలకి సమస్యలు చెప్పడంలో కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు చెప్పడం గురించి కావచ్చు, ప్రజల వ్యతిరేకత అవుతుందనే ఇదంతా బయట తీసుకొచ్చారా? 20th ని కేసీఆర్ సభ రోజే రేవంత్ టూర్ పెట్టుకోవడం వెనుక ఉన్నటువంటి కారణం ఏమనుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఆయనకు పరిపాలన చాత కాదు, పరిపాలన రాదు, ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఆయన అధిష్టానం మెప్పు పొంది డబ్బు కట్టలతోటి అధిష్టానం దగ్గర తన సీటు కాపాడుకోవడం కోసమే ఆయన ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిండు. కానీ ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆయన కాళేశ్వరం అనే ఒక గొప్ప ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి భారతదేశంలో గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా కితాబిచ్చిన సందర్భం ఉన్నది. అలాంటిది కాళేశ్వరం మీద అనేక ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి గారిని గాని ఆ ప్రభుత్వాన్ని గాని పట్టించుకునేది లేదు. అదే విధంగా ఆ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే పనులు పూర్తి చేయకుండా పక్కన పెట్టారో దాని వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుని ముందుకు వచ్చింది అనుకోండి, ఆ వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది వినండి, కేసీఆర్ గారు బయటికి వస్తుంటే నాకు దీనికి సమాధానం చెప్పండి. మీరు ఏదైతే వ్యతిరేకత అనుకుంటున్నారో ఆ వ్యతిరేకతని పాజిటివ్ యాంగిల్ లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాళేశ్వరాన్ని మళ్ళీ లైన్ లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుంది. ఆశ గారు నన్ను చెప్పనివ్వండి, ముఖ్యమంత్రి గారిని ప్రజలు పట్టించుకుంటలేరు కాబట్టి కేసీఆర్ గారు ప్రజలకు వచ్చి అక్కడ నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, తర్వాత కేసీఆర్ టూర్ గురించి, రేవంత్ రెడ్డి టూర్ గురించి మనం మాట్లాడదాం. యాదగిరి గారు చేయడం కోసం మాత్రమే, యాదగిరి గారు నా ప్రశ్నకి సమాధానం చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళండి. మీడియాలో రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ ఓకే ఆన్సర్ లేదనుకుంటా. నా క్వశ్చన్ కి ఆన్సర్ లేనప్పుడే మీరు పక్కకు వెళ్తూ ఉంటారు. నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి ముందుకెళ్ళమని చెప్తూ ఉన్నా. ఇప్పుడు మీరు ఏదైతే నెగిటివ్ వస్తుంది అనుకుంటున్నారో దాన్ని పాజిటివ్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ యాదగిరి గారు, నెగిటివ్స్ ని పాజిటివ్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ? అండ్ నెక్స్ట్ మీరు చెప్పిన విధంగానే ఏదైతే కేసీఆర్ సభ పెడుతున్నారు కాబట్టి ఆ రోజే సీఎం రేవంత్ రెడ్డి టూర్ పెట్టుకున్నారు అనుకుంటున్నారా? ఆశ గారు, నేను ఒకటి చెప్తాను. ముఖ్యమంత్రి గారికి 2.5 సంవత్సరాలుగా అయినా కూడా మేడిగడ్డ గుర్తుకు రాలేదు. ఈ రోజు కేసీఆర్ గారు జగిత్యాలలో ఏదైతే సభకు వస్తున్నాడో ఆ సభలో మొత్తం మీడియా మొత్తం కేసీఆర్ గారి మీదనే ఫోకస్ చూపిస్తుంది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉంటది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రతి టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, పేపర్లో ఇక్కడ కేసీఆర్ గారిని సగం చూపిస్తే రేవంత్ రెడ్డి గారిని సగం చూపించాలని చెప్పి ఆ మీడియా డైవర్షన్ కోసం మాత్రమే ఈ రోజు మేడిగడ్డకు పోదామని నిర్ణయం తీసుకుండు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు, అలా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేరు, ఈ తెలంగాణ ప్రజలు కూడా గుర్తిస్తలేరు. ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు కాబట్టే మొన్న ఆయన పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సిద్దిపేటలో పోయి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ లో ఫోటో పెట్టించుకున్నాడు, గజ్వేల్ లో పోయి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ లో ఫోటో పెట్టించుకున్నాడు.
ఆయన ఒక ఇంట్లో క్యాంప్ ఆఫీస్ యాదగిరి అంటే అది సొంత తప్పు. ఇల్లు. మీ ఆయన కేసీఆర్ తీసుకొచ్చిన ప్రోటోకాల్ మీరు పాటిస్తలేరు. మీ కేసీఆర్ తీసుకొచ్చిన ప్రోటోకాల్ మీరు పాటించలేరు. ప్రజలు అది గుర్తిస్తలేరు, పాటించమని చెప్పడం మీడియా తప్ప. కూడా గుర్తిస్తలేదు. కాబట్టి ఈ రోజు తప్పది. మేడిగడ్డ యాత్రను ఎంచుకున్నాడు. ఆయనకు ప్రజల కోసం ఏమైనా ఆలోచన ఓకే. చేస్తే 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ నీళ్లు అక్కడ మేడిగడ్డ రిపేర్ లో ఉన్నది, అక్కడ పిల్లర్ కుంగిపోయింది అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు దాని మీద ఫోకస్ పెట్టలేదు? దాన్ని రిపేర్ చేయడం కోసం ఎందుకు ఒక కమిటీ వేయలేకపోయిండు? కేవలం కమిటీ వేసిన దాన్ని ఇంకా స్వాగతిస్తున్నారుగా, కానీ సేమ్ డే ప్రచారం అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అంతే. ఓకే, ఒక్క నిమిషం యాదగిరి గారు. గుడ్ ఈవినింగ్ వెంకటరెడ్డి గారు. చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు, ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో సభలు సమావేశాలు పెడుతున్నప్పుడు ఒక ఏటీఎం లా మారిపోయింది, ఒక వికెట్ అవుట్ అయిపోతుందని చెప్పి అనేక సందర్భాల్లో అనేక కామెంట్స్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి వచ్చింది, చెక్ చేసింది. ఎలక్షన్స్ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు మనం చూసాం. ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి ఇవన్నీ మనకి తెలిసినవే. కానీ ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డ నరసుందీలకు సంబంధించి మరమ్మతులు చేయాలి, కమిటీ వేయడం, ఇదంతా దేనికోసం అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి పార్టీ తరఫున? ఇప్పుడు ఒకటండి ఆశా గారు, అది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు లేదు అనేటువంటి కోణం లోపల కేసీఆర్ గారు దాన్ని రూపుదిద్ది, అతనే ఆర్కిటెక్టు, అతనే డిజైనరు, రకరకాలుగా మనకు జరిగినటువంటి మాట వాస్తవం. ఒక ప్రాజెక్టు కట్టిన తర్వాత అంత తొందరగా 2-3 పిల్లర్స్ కుంగిపోవడం అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదది. చెప్పిన అవి సరిదిద్దుకుంటే మరమ్మతులు అయితేయా కాదా చర్చ వేరే సంగతి. 2.5 ఏళ్లుగా మరమ్మతులది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏటీఎం అనేటువంటిది దాంట్లో అవినీతి ఉందా లేదా అనేటువంటి దాని మీద ఘోష్ కమిషన్ అనేక రకాల నిర్ణయాల మీద అనుమానాలు వ్యక్తపరచడం జరిగినటువంటిది. 100 పేజీల సంబంధించినటువంటిది. అధికారులను, ఒక అధికారి మీకు తెలుసు, ఒక అధికారి మీద రేసీబీ రేడ్ చేస్తే 500 కోట్ల ఆస్తులు బయటకు వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి దాంట్లో ఏమి సందేహం లేదు. మన పార్లమెంట్ లో కూడా, కేంద్ర పార్లమెంట్ లో సంబంధించి చెప్పండి. కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలా అనేటువంటి దాని కింద వాళ్ళు ఉన్నది. కాంగ్రెస్ మళ్ళీ దానికి మరమ్మతులు చేయాలా అంటే దాంట్లో కొంత పూర్తిగా ఏదో ధ్వంసం అయిపోయింది, అన్యాయం జరిగిపోయింది అని నేను అనుకోను. కానీ ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటిని పిల్లలు కుంగింది, దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో చేయకపోతే బాగుండదు అది అనేటువంటిది. దాని వాటర్ ప్రాబ్లం కూడా సభకు సంబంధించి కూడా మీ కామెంట్ చెప్పేసేయండి. అటుపక్క కేసీఆర్ సభ రోజే రేవంత్ రెడ్డి కూడా అటు టూర్ కు వెళ్ళడము ఎట్లా చూస్తున్నారు? కావాలనే అంటే అక్కడ కేసీఆర్ హైప్ రాకూడదని చేస్తున్నారు అనేది వస్తున్నటువంటి విమర్శ. రాజకీయాలు ఏదైనా సాధ్యమే ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని హైలైట్ చేయొద్దు కేసీఆర్ గారు అనేటువంటిది ఆయన కూడా భావించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు వాళ్ళ ప్రోగ్రాంలు వాళ్ళకుంటే, వీళ్ళ ప్రోగ్రామ్ అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే ఉంటది రాజకీయాలలో కొంత డైవర్ట్ చేయాలి. ఎవరి మీడియా వాళ్ళకు ఉందండి. కాంగ్రెస్ మీడియా కాంగ్రెస్ కుంది, బీఆర్ఎస్ మీడియా బీఆర్ఎస్ కుంది. మాకేం మీడియా ఉందో మాకు ఇంతవరకు అర్థం కాలే. తెలుగు ఛానల్స్ లో మాకు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఏందో మీరేమైనా సీనియర్ జర్నలిస్ట్ గా ఉంటే చెప్పండి మాకు. కానీ ఆ రెండింటిని మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు మీడియాను, రెండు పార్టీలు. అవుతుంది. మేము ప్రజా పార్టీ తరపు నుంచి ప్రజల పక్షాన్ని ఏ పార్టీకి సంబంధం లేకుండా మా గొంతు వినిపిస్తున్నాం కదా. మిమ్మల్ని కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తున్నాం. ఏ పార్టీకి పలకడం లేదు. అందరినీ ఒకే పంతాలో అటు క్వశ్చన్ చేస్తున్నాం, ఇటు క్వశ్చన్ చేస్తున్నాం. రెండో టాపిక్ విషయానికి వద్దాం.